సిఆర్ న్యూస్ కి స్వాగతం. వర్గంలో రాజకీయ హత్య జరగడం అత్యంత బాధాకరమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నాంచారంపేట గ్రామంలో టీడీపీ కార్యకర్త హరిప్రసాద్ పై దాడి చేసి హత్య చేసిన సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కూరు మండలం ముత్యాలంపాడు పంచాయతీ పరిధిలోని నాంచారంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త హరిప్రసాద్ రాజకీయ హత్యకు గురైన సంఘటనను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గ్రామంలో పెత్తందారుల కోసం దళితులు ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుని హత్యకు పాల్పడటం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఈ హత్యలో పాల్గొన్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. హత్యకు గురైన హరిప్రసాద్ కు హత్యకు పాల్పడిన వారికి ఎటువంటి వ్యక్తిగత తగాదాలు లేకపోయినా కేవలం పెత్తందారుల రాజకీయాల కోసం దళితులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనేక సార్లు దాడి చేయడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా సేదరెడ్డి పైన దాడి జరిగింది. రక్తం వచ్చింది. సేదరెడ్డితో పాటు చాలామంది దళితులు ఇబ్బంది పడ్డారు, దెబ్బతిన్నారు. వాళ్ళు కూడా నెల్లూరు హాస్పిటల్లో కూడా చాలామంది చికిత్స పొందేటువంటి కార్యక్రమం. నిన్న మేము అక్కడ ఈ యొక్క పల్లె పండుగ కార్యక్రమంలో ఒక 5 లక్షలు ఆ పంచాయతీ 10 లక్షలు శాంక్షన్ చేసాం. దాంట్లో రోడ్డు మేము శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు ఎవరో ఒక వచ్చి 2 కాళ్ళను పట్టుకుంది. ఏమ్మా అంటే, అయ్యా మా పెరిపెట్టి తంతున్నారయ్యా. నేను ఇంకా ఏంటంటే వాళ్ళ బంధువులేమో అనుకున్నా. తీరా చూస్తే నాకు అవలేదు ఎస్సీ అంటారు. అంటే ఎంత పగడబందిగా ఏంటంటే, సరే అమ్మా అని చెప్పి అరిసింది, చేసింది. సరే నేను మాట్లాడతాలేమ్మా, ఇబ్బంది చెప్తాలే, నువ్వు పోమ్మా అని చెప్పా. తర్వాత మళ్ళీ పోతా అంటే కారు కట్టడం పడ్డది. పోలీసులు అంతా ఆపి కారుని పంపిస్తే నేను పోవాలా, ఆగిపోయాను. కారు ఆపి ఉండే మాట్లాడదా, ఎందుకు వెళ్ళిపోవాలా, అవసరం ఉంది అని పోయి ఏందమ్మా అంటే, నాయన ఇదినే నా పరిస్థితి. ఆ ఒక టీచర్ ఎవరోగా వచ్చింది, ఆయన ఉద్యోగం వచ్చింది, మీ గవర్నమెంట్ మాకు నాయన మీరే ఇవే ఇచ్చాము ఆయన చెప్పమ్మా అంటే, ఇది ఈ ఊర్లో తగులు జరుగుతున్నాయి ఆయన. నేనేమో కూడా అంటే నిజంగా ఎవరైతే ఈ తగులుకి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ కుటుంబాలు అనుకున్నా కాదు, ఎస్సీ కుటుంబం. అంటే వాళ్ళ దగ్గర కూడా ఈ విధమైనటువంటి ఒక నాటకీయ పరిణామం చేసి ఆ కార్యక్రమం చేశారు. అప్పుడు నేను ఎస్ఐ గారిని పిలిచి, ఎస్ఐ గారు మీరు వెళ్ళి విచారించండి, ఎవరిది న్యాయం అయితే మీరు పరిష్కరించండి, అవసరమైతే వాళ్ళని ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడండి, లేకపోతే నిజంగా సివియర్గా జరిగితే మాత్రం కేసులు కట్టనని చెప్పి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు ఖచ్చితంగా అటెండ్ చేస్తాను సార్ అంటే, మళ్ళీ వాళ్ళకి చెప్పి నేను అమ్మ మీరు వెళ్ళండి తచ్చవద్దమ్మా అని చెప్పి నేనే పంపించాను. సాక్ష్యం నేనే సర్ది పంపించాను. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 2:30 గంటల సమయంలో పోలీస్ పికెటింగ్ కూడా పాపం ముత్యాలపాడులో ఉంది, పెట్టున్నారు. ఉంటే కూడా వాళ్ళు ముత్యాలపాడుకు పోకుండా నాంచారంపేటకి వెళ్ళి అక్కడ మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుడు, యువ నాయకుడు ఒక అతను ఉంటే అతన్ని చంపాలని పోయారు. ఇంట్లో ఈ యొక్క ఒక గుడ్డకి పెట్రోల్ పోసి అంటించి లోపలేశారు. దాంతో భయపడి బయటకు వచ్చారు. బయటకు వస్తే ఒక అతను తప్పించుకున్నాడు. ఇతన్ని పాపం ఏం తెలియదు పిల్లడికి, అన్యంపుని ఎదురు పెట్టారు. ఈ బిడ్డను పట్టుకొని తలకాయ మీద కొట్టడం, మొత్తం మెదడుతో సహా బయటకు వచ్చి అక్కడికి ఆ బిడ్డ చనిపోవడం నిజంగా చాలా అన్యాయమైన పరిస్థితి. ఈ దాడిలో మల్లా నుంచి వచ్చారు, వెంకటేశ్వరం చెప్పినట్టు చాలా దగ్గర నుంచి కూడా ఈ దాదాలు అంటే పోగిరిగాడు రౌడీ షీటర్స్ వచ్చి ఈ కార్యక్రమం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత దారుణం అంటే ఇప్పుడు ప్రాణం పోయింది. చూడండి ఎట్లా చూడండి. అది నేను చెప్పేదంటే తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు.
యాక్చువల్గా మీకు వేరే వాళ్ళకి తగదా ఉండదు పెద్దవాళ్ళకి బలి అయ్యేది మీరు, బలి అయితే మీ కుటుంబాలు ఏం కావాలా ఆలోచించుకోండి. కాబట్టి నేను చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ అందరికీ కాదు, ఇలాంటి గ్రామాల్లో కక్ష కార్పణ్యాలు రేపే నాయకులు చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మీకు నిజంగా మీ సొంత తగులు ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి. నువ్వు రా, ఫీల్డ్లోకి రా, ఈ పక్కన ఆయన ఫీల్డ్లోకి వస్తాడు, మీరు కొట్టుకొని సావండి. అంతేగాని దళితుల్ని ఇట్లా చంపేయడం అనేది, చంపేది కూడా ఎవరు మీ ప్రోత్సాహంతో అక్కడ దళితులు ఏమండి. ఎంత అన్యాయం చూడండి. బలైపోయింది ఎవరు? దళితులు. ఎందుకంటే ఇంతకన్నా దారుణ పరిస్థితి లేదు. దళితులు ఈ విధంగా ఉంటే మళ్ళీ మీకు పాత్రలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి దళిత నాయకులకి అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మేము చెప్పేది ఒకటే, పోలీసు వారు, మా ఎస్పీ గారు దీనిపైన దర్యాప్తు జరిపించండి, వాస్తవాల్లోకి వెళ్ళండి. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకుంటారని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి ఆఫీసర్ మా ఎస్పీ గారు. కాబట్టి మేమే ఇక్కడ బలవంతాలు చేయట్లేదు, ప్రజలు పెట్టడం లేదు. మేము చెప్పేది ఒకటి, జరిగింది ఇన్సిడెంటు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఇతను చంపిన దాంట్లో ఎవరి హస్తం ఉంది బయటికి తీసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయం పార్టీ దృష్టికి ఉదయాన్నే తీసుకెళ్ళాం, జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే మా నాయకులు పెద్దలందరి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఖచ్చితంగా దీనిపైన సివియర్ యాక్షన్ తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామంలో అరుంధతి వార్డులో ఇరు వర్గాల దాడి ఘటనలో హరిప్రసాద్ అనే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామం అరుంధతివాడలో టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య ఇటీవల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మల్లారపు హరిప్రసాద్ మరో ఇద్దరు యువకులు ఇంటిలో నిద్రిస్తుండగా వైసీపీకి చెందిన కొంతమంది ఇంటిలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంతలో లోపల ఉన్న హరిప్రసాద్ మరో ఇద్దరు బయటకు రాగా వారిపై తీవ్రంగా దాడి చేయడంతో హరిప్రసాద్ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇప్పుడు డీఎస్పీ రమణకుమారి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వేలిముద్రల బృందం టీం సంఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాధారాలను సేకరించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా హత్య జరగడంతో గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు. వస్తానంట తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామంలో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు గూడూరు టీడీపీ కార్యాలయం నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రకటించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాంచారంపేటకు చెందిన వారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరామర్శించారు. గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున నాంచారంపేట గ్రామంలో దాడికి గురై చికిత్స పొందుతున్న వారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి పరామర్శించారు. దాడి జరిగిన విధానాన్ని దాడికి గురైన వారి నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ హత్యకు గురైన హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ హత్యకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షించే విధంగా పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఒక 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి, అంటే అది పెద్ద డబ్బు కాదు, అయినా మా వంతు సహాయం ప్రస్తుతానికి ఇక్కడ మేము గూడూరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయం చేస్తాం. తర్వాత పెద్దలు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వర్యులు ఇంకా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఆయన కోరాం. ఆయన కూడా ఓకే అన్నారు. అలాగే విషయం ఏంటంటే ఒకే ఒకటి బిడ్డలు కూడా లేరు వాళ్ళకి. కాబట్టి ఆ కుటుంబ పరిస్థితి వర్ణాతీతం. ఎంత ఆర్థికంగా మనం సహాయం చేసినా ఆ బాధని మనం తీర్చలేము. అయినప్పటికీ మాకు తప్పదు కాబట్టి, మా కార్యకర్త కాబట్టి మేము సహాయం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.
ఎవరన్నా చనిపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ మార్చి రూమ్లో పెట్టేస్తున్నారు. తర్వాత మన వాళ్ళకి వాళ్ళ ఇంక్వెస్ట్ కూడా పూర్తి చేసి ఇచ్చే పరిస్థితి లేదు. డాక్టర్లకి పిఎం చేసిన తర్వాత కూడా ఇక్కడ బాడీ తీసుకోపోవట్లేదు. దీనివల్ల 2-3 శవాలు ఇంకా అట్టే ఉన్నాయి. 7 ఒకటి 14 ఒకటి. చూడండి, రైల్వే పోలీసు చూడండి, గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటే విపరీతమైన వాసన. అప్పటికి నేను స్పందించి మా నాన్న పేరు మీద ఒకటి ఇచ్చా, ఇంకా కూడా ఇస్తా. కానీ రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా చేస్తుంటే దానికి సమాధానం రైల్వే ఎస్పీ చెప్పాలా వచ్చి అర్థం కాని పరిస్థితి. కాబట్టి దయచేసి పత్రికా మిత్రులు ఈ విషయం తీసుకెళ్ళాలి. చిన్న విషయం కాదు, అంటే మన వాళ్ళందరూ తిరుగుతుంటారు గ్రౌండ్లో. ఈ వాసన పడి రకరకాల రోగాలు వచ్చేటువంటి కార్యక్రమం. శవం కుళ్ళిపోతే ఎవరు వస్తారు? హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉండదు, పేషెంట్స్ రారు, ఎవరు రారు, చూసే పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా రైల్వే వాళ్ళు మా వైద్యుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మేము కూడా ఐరఫ్షీలతో మాట్లాడి భవిష్యత్తులో లేకుండా చేయాలంటే మీ సహాయం కావాలి. ఎందుకంటే మీరు ప్రెస్లో వేస్తే తప్ప చెల్లించే పరిస్థితి లేదు. ఎందుకంటే దానిపైన నీళ్ళు వేస్తే చలనం ఉండదు. వర్షం వచ్చినా కానీ కొన్ని జంతువులకి చలనం ఉండదు. అట్లా ఆ చలనం లేకుండా చలనం వచ్చే విధంగా మీరు ప్రెస్లో దయచేసి ఏమని చెప్పి ఇంపార్టెంట్ ఇష్యూ ఏమని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఈ హత్య కేసు సంబంధించినటువంటి మా వాళ్ళు దాదాపు ఎన్ సురేంద్ర, అతను ఇంజరీ అయి ఉన్నాడు. శ్రీధర్ రెడ్డి ఇంజరీ అయి ఉన్నాడు. కొద్దిగా బాగుంది కాబట్టి ఆయన బయటికి వెళ్ళాడు. అంటే చిరంజీవి ఈయన కూడా దెబ్బలు తేలింది. అతను లహరి ఈయన పరిస్థితి. ఇతను ఇప్పుడైతే కాటయ్య అనే అతను ఇక్కడ రెస్టు అంటే చెయ్యేదో బెనికిందని చెప్పి అతను కూడా ఎక్స్రే తీసేదానికి పోయినాడు. కాబట్టి మా వాళ్ళే దాదాపు 5 మంది దెబ్బలు తిన్నారు. ఒకతను చనిపోయాడు, హరిప్రసాద్, చిన్న బిడ్డ, 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఆ బిడ్డకి. వాళ్ళ అమ్మకు కూడా ఇప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత ఆమె కూడా మైండ్ బ్లాక్ అయిపోయి ఎవరితో కూడా మాట్లాడని పరిస్థితి ఉంది. వాళ్ళ నాన్నగారు పాపం లారీ డ్రైవర్ అంట, అతను కూడా హైదరాబాద్లో ఉన్నారంట. చూడండి ఎంత అన్యాయం. చూడండి, వీళ్ళ జీవాలకి, పెత్తందారుల జీవాలకి అన్యాయం అయిపోతున్నారు ఎస్సీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఏమైనా ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా, పెత్తందారులకి మీరు కొట్టుకొని సావండి, ఇబ్బందిరా. మా దళితులను రెచ్చగొట్టి మా ప్రాణాలు తీసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో అందరూ కూడా దళితులకంతా తెలియజేస్తున్నాం. మీరు దయచేసి మీ పెత్తందారుల దాంట్లో పడిపోయి అలవాటు అయిపోయి మీరు కొట్టుకోవడం ఏందో. మన ఆస్తి, మన పొలాల వాళ్ళు ఆస్తి పొలాలు కొట్టుకోవాలి. ఆ పక్క అయినా ఈ పక్క అయినా మధ్యలో మనవాళ్ళు కొట్టుకొని ఇప్పుడు ప్రాణం పోయేంత పరిస్థితి. రోజు ప్రాణం పోయింది కూడా. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలోని దళితులు సాగు చేస్తున్న ఎసైన్డ్ భూములకు వేసిన కంచెను దౌర్జన్యంగా తగలబెట్టి దళితులపై దుర్భాషలాడి దౌర్జన్యం చేసిన అగ్రకుల భూస్వామి మేకల కృష్ణమనాయుడుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, దళితులు సాగు చేస్తున్న అసైన్మెంట్ భూములపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సైదాపురం మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద దళితులతో కలిసి ధర్నా చేసి తహసీల్దార్ ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ జోగిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 15లో 15.52 ఎకరాల భూమి ఆదూరి రమణయ్య పేరున కలిగి ఉన్నది అన్నారు. సదరు భూమిలో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్, సీలింగ్ యాక్ట్ ద్వారా అక్టోబర్ 26, 1976న సర్వే నెంబర్ 15(2)లో 8 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. సదరు సర్వే నెంబర్ 15(1)లో 8 ఎకరముల భూమిని దళితులకు అసైన్మెంట్ పట్టాలుగా మంజూరు చేసి ఉన్నారని అన్నారు. అధికార పార్టీ అండదండలతో దళితులు సాగు చేస్తున్న అసైన్డ్ భూములకు వేసిన కంచెను దౌర్జన్యంగా తగలబెట్టి దళితులపై దౌర్జన్యం చేసి దుర్భాషలాడిన అగ్రకుల భూస్వామి మేకల కృష్ణమనాయుడుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం అంకయ్య, జిల్లా నాయకులు పందిటి వెంకటయ్య, పందిటి వేణయ్య, ప్రగతిశీల మహిళా నాయకులు గడ్డం రమణమ్మ, యశోదమ్మ, శారద, పందిటి కృష్ణమ్మలు పాల్గొన్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూమిపై దౌర్జన్యంగా కంచెని తగలబెట్టినటువంటి అగ్రకుల భూస్వామి మేకల కృష్ణమనాయుడిని తక్షణమే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, దళితులు సాగు చేస్తున్న భూమిపైన అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను తక్షణమే రద్దు చేసి ఆ సెటిల్మెంట్ పట్టాకి సహకరించిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న కలెక్టర్ కార్యాలయంలో ధర్నాతో పాటు ఈరోజు సైదాపూర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్కు వినతి పత్రం ఇస్తా ఉన్నాం. ఇవాళ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గిరిజనులపై దళితులపైన పరిపాటిగా రోజువారీగా దాడులు చేసిన నేపథ్యంలో ఒకవైపున దాడులు, మరొక వైపున ఇవాళ దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములకి రక్షణ లేకుండా ఆ భూముల మీద యథాచ్ఛగా భూస్వాములు పెత్తందారులు దాడులు చేసి దళితుల భూములు ఆక్రమణ చేస్తూ ఉంటే ఆ భూముల్ని దళితులకు అప్పచెప్పి గిరిజనులపైన దళితులపైన దాడులు చేసినట్టు వాళ్ళని తక్షణం వాళ్ళ మీద అరెస్ట్ చేయాల్సింది పోయి ఇవాళ ప్రభుత్వం నిమ్మక నీరెత్తుగా వ్యవహరిస్తూ ఆ దాడుల్ని అరికట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది చెప్పని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే జోగుపల్లి గ్రామంలో 1976లో సీలింగ్ ద్వారా 15వ సర్వే నంబర్లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని సీలింగ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆనాడు ఎస్సీ ఎస్టీలకి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు. ఆ అసైన్మెంట్ పట్టాలను ఆ గ్రామంలో దళితులు గిరిజనులు సాగు చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉంటే దాని ఓర్చలనుండి అగ్రకుల భూస్వామి మేకల కృష్ణమనాయుడు దాని మీద కన్నేసి ఆ భూముల్ని అధికారులను ప్రభోలు పెట్టి ఆ భూముల మీద అక్రమంగా 2016లో సెటిల్మెంట్ పట్టగా తీసుకొచ్చాడు. దానికి వ్యతిరేకంగా ఆనాడు రైతు కూలీ సంఘం పోరాటం చేసిన నేపథ్యంలో ఆ భూములకి ఇచ్చినటువంటి భూమి హక్కు కల్పిస్తూ మీకు ఈ భూమి మీద హక్కు ఉంది, దీన్ని ఆనాడు కింద నుండి అధికారులు సక్రమంగా రికార్డులు పరిశీలించే కారణంగా పొరపాటు జరిగిందని చెప్పిన ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారి ఒప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి ఈనాటి వరకు ఆ భూములు దళితులు గిరిజనులు సాగు చేసుకుంటూ వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన అగ్రకుల భూస్వామి కబ్జాదారుడు మేకల కృష్ణమనాయుడు దౌర్జన్యంగా అక్రమంగా భూములకు ప్రవేశించి దానికి వేసే కంచెను మొత్తం తగలబెట్టి గిరిజనులు భయభ్రాంతులకు గురి చేసి భూములకు అడుగు పెడితే మిమ్మల్ని సంతాపం చెప్పిన ఒకవైపున బెదిరిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఒకవైపున దళితులకు గిరిజనులకు అండదండలు చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జోగుపల్లి గ్రామంలో దళితులకు వేసే భూమి మీద కంచెనేసి దాన్ని తగలబెట్టి గిరిజన దళితులు భయభ్రాంతాలు చేస్తూ ఉంటే ఇవాళ మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ ఇవాళ దాని మీద స్పందించిన దాఖలు లేవు. అందుకని రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జోగుపల్లి గ్రామంలో భూ కబ్జాదారు మేకల కృష్ణమనాయుడు దళితులు కంచెని తగలబెట్టినటువంటి మేకల కృష్ణమనాయుడు భూ రీసర్వేలో తప్పిదాలపై పరిష్కారానికి మంగళవారం వాకాడు మండల పరిధిలోని జివినట్టు పంచాయతీ నాగులమర్రి గ్రామంలో బిట్టు 1లో తహసీల్దార్ రామయ్య అధ్యక్షతన రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ పర్యవేక్షణలో రెవెన్యూ సదస్సు జరిగింది. పలువురు బాధితులు తమ రెవెన్యూ సమస్యలను తహసీల్దార్ రామయ్యకు ఫిర్యాదు చేయగా వారి ఫిర్యాదులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. మొదటి రోజు రెవెన్యూ సదస్సు దాదాపుగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే గవర్నమెంట్ ఏర్పడి మరి 3 నెలలు అయిందో దీని మీద రీసర్వే క్రితం గవర్నమెంట్లో రీసర్వే ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దీన్ని ప్రాజెక్ట్గా తీసుకొని చేశారు. ఏవైతే ఈ యొక్క రీసర్వేలో మిగతా చిన్న లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటికి అవన్నీ కూడా మళ్ళీ సభలు పెట్టి మీ ద్వారా గ్రామ సభల ద్వారా పెట్టి ఒక పరిష్కరించడానికి ఒక వేదిక అయ్యి ప్రతి రైతును కూడా మీరు ఉపయోగించుకోండి. ఏదైతే రీసర్వేలో మీకు సమస్యలు వచ్చాయో కంపల్సరీ ఇక్కడ మీరు వచ్చి మీకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తాము. ఇక్కడ ఎంఎస్ ఉంటారు, ఆర్ఎస్డిటి ఉంటారు, మళ్ళీ సిఎస్లు ఉంటారు, విఆర్ఓ కూడా ఉంటారు. మరి ఆ క్రితం జరిగిన ఏదైతే ఆర్ఓఆర్ కూడా చదివి మీకు వినిపిస్తారు. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే మీరు వచ్చి పరిష్కరించుకోండి, మా దగ్గరికి తీసుకోరండి. ఓకేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఆర్ఐ గారు చెప్పండి. ఓకేనా? ఆర్ఓఆర్ చదువుపిస్తున్నారు, వినండి. ఓకేనా? మీ పేరు ఉంటే చూడండి. LPM నెంబర్ 1 7 ఎకరాల 57 సెంట్లు చెరువు. LPM నెంబర్ 2లో సి తూపిలి మంజుల శశికుమార్ రెడ్డి 59 సెంట్లు. LPM నెంబర్ 2లో 1A 57 సెంట్లు. తూపిలి విజయలక్ష్మి వెంకటకృష్ణారెడ్డి. LPM నెంబర్ 4 2లో 1B
అది 77 సెంట్లు బుర్లా నారాయణ రెడ్డి మునికృష్ణారెడ్డి. ఎల్పిఎం నెంబర్ 5 2 కాలువ 78 సెంట్లు. ఎల్పిఎం నెంబర్ 6 3 సర్వే నెంబరు 80 సెంట్లు గుంట. ఎల్పిఎం నెంబర్ 7 5/3 తూపిలి విజయలక్ష్మి ఎకరా 92 సెంట్లు. ఎల్పిఎం నెంబర్ 8 4/1 24 సెంట్లు కాలువ. ఎల్పిఎం నెంబర్ 9 4/2 5/2 బుర్లా నారాయణ రెడ్డి 74 సెంట్లు. ఎల్పిఎం నెంబర్ 10 5/1 కాలువ 27 సెంట్లు. 4/2 A 4/3 5/5 మొత్తం కలిసి 5 ఎకరాల 7 సెంట్లు. తూపిలి శశికుమార్ రెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి. ఎల్పిఎం నెంబర్ 12 4/4 P 50 సెంట్లు తూపులు శశికుమార్ రెడ్డి వెంకటకృష్ణారెడ్డి. ఎల్పిఎం నెంబర్ 13 4/4 39 సెంట్లు బుర్లా విజయశేఖర్ రెడ్డి నారాయణ రెడ్డి. ఎల్పిఎం 14 4/4 P 37 సెంట్లు బుర్లా విజయశేఖర్ రెడ్డి నారాయణ రెడ్డి. ఎల్పిఎం 15 4A 4/4 P 5/4 9/2 9/3 9/3A మొత్తం కలిపి 3 ఎకరాల 33 సెంట్లు లింగారెడ్డి సాయి హేమంత్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి. ఎల్పిఎం నెంబర్ 16 సర్వే నెంబర్ 8 68 సెంట్లు బుర్లా విజయ్ కుమార్ రెడ్డి మునికృష్ణారెడ్డి. ఎల్పిఎం నెంబర్ 17 సర్వే నెంబర్ 6/1 36 సెంట్లు గవర్నమెంట్ కాలు పొరంబోకు. ఎల్పిఎం నెంబర్ 18 6/2 40 సెంట్లు బద్దిగా ఇరకాయ తండ్రి చెన్నయ్య. ఎల్పిఎం నెంబర్ 19 6/2 P 51 సెంట్లు బద్దిగా ఇరకాయ చెన్నయ్య. ఎల్పిఎం నెంబర్ 20 7/1 39 సెంట్లు దేవాదాయ భూమి శ్రీ పరమేశ్వర స్వామి దేవాలయం. ఎల్పిఎం నెంబర్ 21 7/3 10 సెంట్లు గవర్నమెంట్ భూమి కాలువ. ఎల్పిఎం నెంబర్ 22 7/2 18 సెంట్లు దేవాదాయ భూమి శ్రీ పరమేశ్వర స్వామి దేవాలయం. ఎల్పిఎం నెంబర్ 23 9/4 ఎకరా 2 సెంట్లు పడవలూరు వెంకటకృష్ణారెడ్డి తండ్రి రామిరెడ్డి. ఎల్పిఎం నెంబర్ 24 9/5 ఎకరా 35 సెంట్లు దారా వీరాస్వామి తండ్రి రమణయ్య. ఎల్పిఎం నెంబర్ 25 10 2 ఎకరాల 22 సెంట్లు దేవాదాయ భూమి శ్రీ బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం. ఎల్పిఎం నెంబర్ 26 11 36 సెంట్లు మురళా శేషరెడ్డి. అంతే ఇంతతో కూడా ఎల్పిఎం అంటే ఒకప్పుడు ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సిల్ ఉన్నప్పుడు సర్వే నెంబర్ ఉండేది. రీసర్వే అయిన తర్వాత ఎల్పిఎంగా మార్చారు. వార్తలు ముగించే ముందు ఇదే ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.